హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్విలాస్ కిచెన్. రాగులతో మనం రకరకాల రెసిపీస్ చేసుకుంటాము. వాటిని చేయడానికి రాగి పిండిని బయట నుండి తీసుకురావడం కాకుండా ఇంట్లోనే హెల్దీగా ఉండేలా రాగులను మొలకలు చేసి పిండి ఎలా చేయాలో చూద్దాం. మొలకలు వచ్చిన రాగులు తింటే బోన్స్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిది. రక్తహీనత తగ్గుతుంది. నేను 1 కేజీ రాగులతో స్ప్రౌట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఇంకా ఎక్కువ రాగులతో అయినా లేదా తక్కువ రాగులతో అయినా చేసుకోవచ్చు. ఈ రాగులలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకొని కడగండి. వీటిని 10 సార్లు అయినా కడగాలి. ఇలా కడగడం వల్ల వాటిలో ఏమైనా చెత్త ఉంటే పోతుంది. వాటర్ ఎంత డర్టీగా ఉన్నాయో చూడండి. వాటర్ని వంపేటప్పుడు స్ట్రైనర్ పెట్టి వంపడం వల్ల రాగులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. రాగులలో వాటర్ నీటుగా వచ్చే వరకు కడగాలి. వీటిని బాగా కడిగాక ఈ రాగులలో వాటర్ వేసి 12 గంటల పాటు నాననివ్వండి. ఎక్కువ గంటలు నానబెట్టడం వలన స్ప్రౌట్స్ బాగా వస్తాయి. దీనిపై మూత పెట్టి పక్కన పెట్టండి. 12 గంటల తర్వాత వీటిని చూస్తే ఈ విధంగా నురగలాగా వస్తుంది. ఇప్పుడు ఈ రాగులలోని నీళ్ళన్నీ తీసివేయాలి. ఒక కాటన్ క్లాత్ను ఈ విధంగా వేసుకోవాలి. రాగులన్నింటినీ ఈ క్లాత్లో వేసుకోవాలి. ఈ క్లాత్ని ఈ విధంగా నాట్ వేసుకోవాలి. ఇప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. దానిలో ఇలా కొంచెం హైట్గా ఉన్న చిల్లుల గిన్నె పెట్టుకోవాలి. ఈ రాగులున్న క్లాత్ని దానిలో పెట్టి మూత పెట్టుకోవాలి. దీనిని 24 అవర్స్ అంటే 1 రోజు తర్వాత ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాగులు చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయి. ఇవి ఇంకా మొలకలు రావడానికి వీటిని ఈ క్లాత్ను మళ్ళీ ముడివేసుకోండి. ఈ క్లాత్ డ్రై అవుతుంటే మధ్య మధ్యలో కొన్ని వాటర్ వేసి తడుపుతూ ఉండాలి. 1.5 డేలోనే మొలకలు ఈ విధంగా క్లాత్ నుండి బయటకు వచ్చాయి. 2 డేస్ తర్వాత ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. 2 రోజుల తర్వాత మొలకలు బాగా వచ్చాయి. వీటన్నింటినీ ఒక బేషన్లో వేసుకుందాం. ఇప్పుడు వీటిని పొడి పొడిగా చేసుకోవాలి. ఈ స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి. వీటిని ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలి. వీటిని 1 డే నీడలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరాక వీటిని స్టవ్ పై లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ వేయించుకోవాలి. ఇవి చల్లారాక పిండి చేసుకోవాలి. లేదా ఈ విధంగా పొడి పొడిగా అయ్యాక వీటిని 3-4 రోజులు ఎండలో పెట్టుకోవాలి. వీటిని ఇలా 3 డేస్ ఎండలో పెట్టడం వలన వీటిలోని తేమ అంతా పోయి బాగా ఎండుతాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని జల్లెడలో వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. నేను ఈ రాగులను ఎండలో పెట్టి పిండి చేసుకున్నాను. పిండిని జల్లెడ పట్టాక బరకగా వచ్చిన దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. మిగిలిన రాగులను ఈ విధంగానే పిండి చేసుకోవాలి. ఇప్పుడు బరకగా వచ్చిన మొత్తం పిండిని కలుపుకోవాలి. దీనిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని కూడా జల్లెడ పట్టుకోవాలి. దీనిని కూడా జల్లెడ పట్టాక నాకు చివరగా బరకగా వచ్చిన పిండి ఈ విధంగా కొద్దిగా మాత్రమే ఉంది. దీనితో రాగి మాల్ట్ లాంటివి చేసుకోవచ్చు. మనం చేసుకున్న రాగి పిండిని వేడిగా ఉన్నప్పుడే స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము. కాబట్టి పూర్తిగా చల్లారాక ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. నార్మల్ రాగుల కన్నా ఇలా రాగులను స్ప్రౌట్స్ చేసి పిండి చేసుకుంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ పిండితో చపాతీలు, దోశలు, పరాటా, లడ్డు వంటి ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా రాగులతో స్ప్రౌట్స్ చేసి పిండి చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.